బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు సంక్రాంతికి ప్రభాస్ గారి దగ్గర నుంచి నవీన్ పోలిశెట్టి వరకు పెద్ద హీరో నుంచి చిన్న హీరో వరకు అందరి సినిమాలు ఉన్నాయి. సో ఎవరి సినిమా మీద మీరు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నా ఒపీనియన్ పక్కన పెడితే జనాల ఒపీనియన్ మాత్రం ఫస్ట్ చిరంజీవి మూవీ మీద ఉందని నా ఒపీనియన్. అదే జనాల ఒపీనియన్. ఎందుకంటే లాస్ట్ టైం సంక్రాంతికి వస్తామని ఒక మూవీ అనిల్ రావిపూడి తీశాడు, అండ్ ప్రమోషన్ కూడా బాగా చేశాడు. ఆయనకి ఫ్యామిలీ పలస్ బాగా తెలుసు. సో సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా హిట్ అయిందో ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి చిరంజీవి మూవీయే హిట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి ప్రభాస్ గారి రాజసాబ్ ఖచ్చితంగా ఇంకా దానికి ఎవరు సాటారు అంటున్నారు? అవును బ్రో, రాజాసాబ్ మూవీ సాటి రారు, కానీ సంక్రాంతి అనేది ఒక ఫ్యామిలీ ఫెస్టివల్ కదా. సో ఫ్యామిలీస్ అందరూ కలిపి ఏ సినిమాకి వెళ్దామంటే కాసేపు నవ్వుకుందాం అనే సినిమాకి వెళ్దాం తప్ప హర్రర్ మూవీలకి వీటికి వెళ్దామని పెద్ద ఛాన్స్ చూపించరు. సెకండ్ ఆప్షన్ కింద వస్తే మన నవీన్ పోలిశెట్టి మూవీ అది అనగనగా రాజు ఆ సినిమాకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. శర్వానంద్ గారు ఒకసారి సంక్రాంతికి వచ్చి సైలెంట్ గా వచ్చి సూపర్ డూపర్ కొట్టారు సేమ్ శతమానం బాబు సినిమాతో. ఇప్పుడు కూడా నారి నారి నడవమురారని. అవునా, అంటే ఆ సినిమా వస్తుందో లేదో అని చెప్పలేం బ్రో. బట్ నవీన్ పోలిశెట్టి మూవీ అయితే కొంచెం హైప్ ఉంది. సో ఇది ఇంకో మూవీ అవ్వచ్చు. అంటే ఏ సినిమాలా అంటే అప్పుడు శతమానం భవతి మూవీ ఎలా వచ్చిందో అలాగే ఇది కూడా అనగనగా ఒక రాజు అనే సినిమా ఒక మూవీ అవ్వచ్చు అనుకుంటున్నాను. అదే విధంగా విజయ్ దళపతి గారి జననాయకుడు అనే సినిమా కూడా ఉంది అని చెప్పేసి అది కూడా 9th వస్తుంది. యాక్చువల్ 9th ఆ మూవీ వస్తుంది, కానీ రాజసాబ్ కూడా 9th వస్తుంది. కాకపోతే తమిళనాడులో రాజసాబ్ మూవీ అయితే 9th వేయట్లేదు, 10th పోస్ట్ పోన్ చేస్తారు. కానీ మన తెలుగుకి వస్తాడికి మాత్రం 9th జననాయకుని మూవీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు ఇంత పార్షాలిటీ చూపిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇన్ని సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి కదా, మరి థియేటర్స్ సరిపోతాయి అంటారు అన్ని సినిమాలకి? థియేటర్లు సరిపోకపోతే కొన్ని సినిమాలు వెనక్కి వెళ్తాయి బ్రో. అలాంటి పెద్ద సినిమా ఇప్పుడు రాజసాబ్ 9th వస్తుంది, మళ్ళీ ఇప్పుడు 12వ తేదీన మన వరశంకర్ ప్రసాద్ వస్తుంది, 13న రవితేజది భరత్ మహాశైల సినిమా వస్తుంది. అది కూడా చూసాను, అది కూడా బాగానే ఉంది. రవితేజ మాస్ ట్యాగ్ అని కూడా తీస్తారు. సో ఓన్లీ రవితేజ అని పేరు పెట్టారు, అది కూడా బాగుంటుంది చూడాలి. ఓవరాల్ గా మీ ఒపీనియన్ ప్రకారం అయితే అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారి సినిమాకి ఎక్కువ అంటే ప్రమోషన్స్ బాగా చేస్తారు వాళ్ళు కాబట్టి, సో ఆ మూవీకే ఇప్పుడు కూడా కంటెంట్ కూడా వెంకటేష్ కూడా తోడయ్యాడు కదా, అందుకని. ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఇట్లాంటి ఇది నా సినిమా కూడా వస్తుంది సంక్రాంతికి కాదు, సంక్రాంతి దాటినాక. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు నేను రావద్దని చెప్పేసి నేను రావట్లేదు. ఇచ్చటలో అమ్మబడును కొనబడును అని మన సంక్రాంతి దాటినాక ఫిబ్రవరిలో వస్తుంది. కానీ మీరు అడిగింది మాత్రం నన్ను ఇరికాటంలో పెట్టడానికి ఇజ్జత్ తీయడానికి అడిగిన క్వశ్చన్ ఇది. లిటరల్ చెప్తున్నా, నన్ను ఏదో ఇరికేనికి అయ్యా నాకేం సంబంధం లేదు క్వశ్చన్. కాబట్టి అన్ని సినిమాలు ఇష్టమే. మన చిరంజీవి గారి సినిమా వస్తుంది, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ అంటే మామూలు కూడా ఎగ్దాం కిరాకు ఉంటుంది. అట్లా అని చెప్పి అనగానే ఒక రాజు ఇప్పుడు ఆ షూటింగ్కి వెళ్ళేసి వస్తున్నాయి. వాళ్ళ చింతలో షూటింగ్ అయింది. అరే మన అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ కానీ అందరు సంపర్కాలు అందరూ మూవీ లవర్స్ ప్రతి ఒక్కరు కూడా చూసే అన్ని సినిమాలు చూస్తారు. ఎందుకంటే 1000 రూపాయలు పెడితే అన్ని సినిమాలు చూడవచ్చు. ఏముంది భయ్, మన ఇండస్ట్రీ కోసం ఇంత నమ్మకం బతుకుతున్నాం. 2000 పెట్టడానికి ఏముంది? రోజు షూటింగ్ పోతే మాకు 2000, 3000, 5000, 10,000 అట్లా వస్తాయి. మీకు కూడా వస్తున్నాయి కదా మూవీస్. అన్ని సినిమాలు చూద్దాం, సినిమాలు అవ్వరుగా మనం ఒకటే మాట చేద్దాం, అన్ని సినిమాలు ఆదరిద్దాం. ప్రజెంట్ ప్రభాస్ గారికి ఎక్కువగా మార్కెట్ ఉంది కాబట్టి రాజసాబ్ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అంటే నువ్వు చిరంజీవి మార్కెట్ లేదని చెప్పి అంటున్నావా? అంటే చిరంజీవి గారికి మార్కెట్ లేదని నువ్వు అంటున్నావా? ఉంది. మరి ఎట్లా అంటావు నువ్వు? ప్రభాస్ ఒక్కరికే ఉందని చెప్పేసి ప్రభాస్ గురించి మాట్లాడుతున్నా. ప్రభాస్ మీరు ఏమంటారు అంటే ప్రభాస్ కి ఒక్కరికే మార్కెట్ ఉంది అన్నట్టుగా. ప్రభాస్ మార్కెట్ ఉంది కాబట్టి అంటున్నావు. ప్రెసెంట్ చిరంజీవి గారికి కూడా ఉంది, అందరికి ఉంది. మార్కెట్ లేని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఎక్కువ దానికి అట్రాక్ట్ అవుతున్నారు. ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారు? ఎందుకు ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా వస్తుంది రాలని మీరు అనుకుంటారా? అనుకుంటారా? మీరు చెప్పండి ఆ విషయం. వస్తున్నా నేను అంటుంటా, నువ్వు రారా నువ్వు ఎట్లా అంటావు? మీరు ఎట్లా అంటారు? రేపు తీసే నా సినిమా కూడా ఇచ్చా అమ్మబడును కొనబడిన సినిమా కూడా అందరు వస్తారు. ఇట్స్ మై ప్రామిస్. ఎందుకంటే జనాల నేను బిలీవ్ చేసిన. ఎందుకంటే నేను మొన్ననే పోయినా ఆంధ్ర టూర్కి వెళ్ళా. కావాలంటే హ్యాష్ట్యాగ్ చెప్తాను చూడండి. ఇంకా చెప్పాను క్వశ్చన్ అడిగాను. ఓకే. సో మరి ఇప్పుడు నవీన్ పోలిశెట్టి గారిది ఒక సినిమా వస్తుంది, అనగానే ఒక రాజు. శర్వానంద్ గారిది నారి నారి నడవమురారి వస్తుంది, మన విజయ్ దళపతి గారిది జననాయకుడు ఉంది. సో మరి అందరూ కూడా ఈ సినిమా అన్ని సినిమాలని ఆదరిస్తారనుకోవచ్చా జనాలు? జనాలు ఆదరియనికే ఉన్నారు. మీరు మధ్య పుల్లలు పెట్టకండి దయచేసి. జనాల మధ్యలో పుల్లలు పెట్టకండి. మీ కాలు మొక్కుబడి మొక్కుతారు. ఎందుకంటే అందరు మంచిగా ఉన్నారు, జనాలు కూడా బరబ్బర్ ఉన్నారు. గట్లాడు బాగుంది. ఈ క్వశ్చన్ మంచిగా ఉంది. థియేటర్స్ రాకపోతే మేమేం చేయాలి సార్? మా ఇంటి దగ్గర 3 థియేటర్లు ఉన్నాయి. 3 థియేటర్లో 3 సినిమాలు నేను చూస్తా. అలా ఏ సినిమా వచ్చినా సరే లాస్ట్కి నా ఇచ్చట్లో అమ్మబడిన కొనబడిని వచ్చినా సరే నేను చూస్తా. లేదు డాక్టర్ మన రాజాసాబ్ వచ్చినా చూస్తా, అనగానే ఒకరు మహారాజు మన ఈయన వచ్చినా చూస్తా, అనిల్ రావిపూడి గారు సార్ వచ్చినా చూస్తా, అన్ని సినిమాలు చూస్తా. అది ఎట్లా అనేది మీరు అల్టిమేట్ చేసుకో. మీరు బిజినెస్ ఎట్లా చేసుకుంటారు ఏందనేది మీరు చూసుకోవాలి. కానీ జనాల మీద మధ్య మాత్రం మీరు నూకద్దు. ఎందుకంటే మీరు తినే అన్నాలో పురుగులు పడితే జనాలు లేదు రైతుని తిట్టినట్టు ఉంది మీ కథ. అట్లా కాదు, పద్ధతి కాదు కదా.
సంక్రాంతికి మీరు అన్నట్టు పెద్ద సినిమా చిన్న సినిమా అంటారు, కానీ సంక్రాంతికి మాత్రం ఏ సినిమాలో అయితే కంటెంట్ ఎక్కువ ఉంటుందో అదే హిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అడగడం కాదు, మీకే తెలుసు 2015 నుంచి ఏం జరుగుతుందో. సో ఇప్పుడైతే మన రాజాసాబ్ ఉంది, మన శివశంకర్ వరప్రసాద్ గారు, అదే చిరంజీవి గారి మూవీ. అటు పోతే అనగనగా ఒక అదే నవీన్ భక్త మహిళ విజ్ఞప్తి, నారి నారి నడుమమూరి ఆయన శర్వానంద్ గారిది, మళ్ళీ రవితేజ గారు వస్తున్నారు డబల్ జననాయకుడు అని చెప్పేసి. సో ఇన్ని సినిమాలు పోటీ ఎలా ఉంటుందంటే, సంక్రాంతి అనేది మార్కెట్ చాలా పెద్దది. ఫస్ట్ థింగ్, సంక్రాంతికి అందరూ ఊర్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు సినిమా చూస్తారు. ఎలాంటి థియేటర్ అయినా కానీ సినిమా చూస్తారు. సినిమా చూసినప్పుడు అందరికి ఎలా ఉంటుంది, ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది అలా. సో అక్కడ సినిమా ఎవరిదైనా చూడరు, ఫస్ట్ సినిమానా కాదని చూస్తారు. అక్కడ ఏ ఫ్యాన్ వార్స్ ఏం జరగవు ఫస్ట్ సంక్రాంతికి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సంక్రాంతికి ఫ్యాన్ వార్స్ జరగవు, ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి పండగ రోజు ఎంజాయ్ చేస్తారు సంక్రాంతికి. సో ఇక్కడ ఎన్నో సినిమాలు వస్తున్నాయి. సో నాకు తెలిసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభాస్ గారు అంటే ఒక్కో హీరో ఒక్కొక్క టైప్ ఆఫ్ మూవీస్ ఉంటాయి. ప్రభాస్కే ఎక్కువ ఉంది మార్కెట్. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు రేంజ్ మారిపోయింది కదా, మనకు బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది, అందరూ తెలుసు. ఇప్పుడు నేను వేరే హీరో ఫ్యాన్ అయినా కూడా నేను ప్రభాస్ గారి గురించి ఒప్పుకుంటాను. ఎందుకంటే తెలుగు సినిమాని ఎక్కడో తీసుకెళ్ళిపోయాడు ప్రభాస్. ఫస్ట్ తెలుగు సినిమా బాహుబలి తర్వాత వేరు, బాహుబలి ముందుకు వేరు తెలుగు సినిమా. సో అలాంటి ప్రభాస్ గారికి మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సో రాజాసాబ్ మాత్రం నాకు తెలిసిన వరకు ఈ అన్ని సినిమాల్లో రాజాసాబ్ సినిమా మాత్రం చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నా. అంటే మిగతా సినిమాలు బాగుంటాం కాదు, ఇప్పుడున్న సినిమాల్లో మీరు ఏదో చెప్పాము, మనం చిరంజీవి గారిది కానీ, శర్వానంద్ గారిది కానీ, నవీన్ పోలిశెట్టి గారిది కానీ, ప్రభాస్ గారి సినిమానే హిట్ అవుతుంది నేను ఎక్కువ ఆశిస్తున్నాను. అంటే కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా అనిల్ రావిపూడి గారి సినిమాకి అట్రాక్ట్ అవుతున్నాం అని చెప్పేసి అంటున్నారు, మనశంకర్ వరప్రసాద్. ఓకే, కరెక్టే. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఒకటి చూడండి, సంక్రాంతి అంటే ఒక పండగ వాతావరణం, ఫ్యామిలీ. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. 2015 2016 or 17 నాకు ఐడియా లేదు. నాన్నకు ప్రేమతో ఆ టైం నాన్నకు ప్రేమతో కదా, నాన్న ప్రేమ తర్వాత సంక్రాంతి అప్పుడు ఎప్పుడు గౌతమ్ బుద్ధ శాతకర్ణి చిరంజీవి గారి సినిమా వచ్చినప్పుడు శతమానం పోతున్న సినిమా వచ్చింది, మీకు ఐడియా ఉంది లేదు? శర్వానంద్ గారు ఎంత సైలెంట్గా వచ్చింది ఆ మూవీ. అక్కడ మీరు ఫ్యామిలీ ఆడియన్స్ దానికి కనెక్ట్ అయ్యారు. బై ద వే సేమ్ టు సేమ్ అదే టైంలోనే ఖైదీ నెంబర్ 150 కూడా కనెక్ట్ అయ్యారు ఆ సినిమాకి కూడా. సో ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ సినిమానే కాదు, అక్కడ ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఏ సినిమాని చూస్తారో అదే ఫ్యామిలీ సినిమా అయిపోద్ది. ఫ్యామిలీ ఆడియన్స్ ఏ సినిమాకి అయితే వెళ్ళి చూస్తారో అదే ఫ్యామిలీ సినిమా అయిపోద్ది. లైక్ చిరంజీవి గారిది కానీ, ప్రభాస్ గారిది కానీ, ఎవరిదైనా కానీ అదే ఫ్యామిలీ సినిమా అయిపోద్ది. సో ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తేనే ఫ్యామిలీ మూవీ. అక్కడ సినిమాలో ఫ్యామిలీ కాదు, మనకున్న ఫ్యామిలీతో వెళ్తే అదే ఫ్యామిలీ మూవీ. నేను స్పిరిట్ రాజాసాబ్ అనుకుంటున్నా. బికాజ్ ఎందుకు అంటే నేను ప్రభాస్ ఫ్యాన్ని. సో ఎన్ని మూవీస్ వచ్చినా నా కళ్ళ ముంగట మాత్రం ఇవి రెండే కనిపిస్తాయి. సో అది అంటే ఇప్పుడు సంక్రాంతి అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ఫ్యామిలీ అందరు కలిసి చూడాలనుకుంటారు. సో అందులో అనిల్ రావిపూడి గారు ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి గారి గురించి ఇంకా మనం చెప్పనక్కర్లే ప్రత్యేకంగా. ఆయన ఏ మూవీ తీసినా అది 100% హిట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి. సో మన చిరంజీవి గారితో తీస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. రవితేజ గారు కూడా ఒక సినిమాతో వస్తున్నారు, భర్త మహాశైలకు విజ్ఞప్తి అని చెప్పేసి. శర్వానంద్ గారు నారి నారి నడుమమూరి అని చెప్పేసి. రవితేజ గారు వరుసగా ఫ్లాప్ అవ్వకుండానే వస్తున్నాయి, ఏది కూడా హిట్ అవ్వలేదు. అండ్ ఎవరు శర్వానంద్ అంటున్నారు, శర్వానంద్ కూడా మూవీ కూడా ఈ మధ్యకాలంలో ఏది హిట్ అవ్వలేదు. సో నేను అనుకుంటున్నా రాజాసాబ్ స్పిరిట్ హిట్ అవ్వాలని. సో చిరంజీవి గారి మూవీ కూడా నేను హిట్ అవ్వాలి అనుకుంటున్నా. ఎందుకు అంటే అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కొన్ని సాంగ్స్ కూడా బాగున్నది. అందులో ప్రసాద్ సాంగ్ ఒకటే నచ్చలేదు, కానీ ఇంకో సాంగ్ అయితే బాగుంది. అది రీసెంట్ గా ప్రభాస్ గారు అంటే సహానా సాంగ్ కావచ్చు, అంతకుముందు సాంగ్ కావచ్చు, లుక్స్ ఎట్లా ఉన్నాయి మీ ప్రభాస్ గారు? చెప్పాలా ఇంకా డార్లింగ్ గురించి? ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, గుండెలో పెట్టి చూసుకుంటా, అట్లా మీ మీద లవ్. అది మాకు ఏం చెప్పాలి ఇంకా. సంక్రాంతి రాజసాబ్దే అంటారు అంతే కదా, మనందే, మా ప్రభాస్ది, మా డార్లింగ్దే. నెక్స్ట్ ఇయర్ రాసి పెట్టుకోరి 2 హిట్లు కొట్టబోతుండు నా డార్లింగ్. అంటే జనాలు కానివ్వండి, నేను కానివ్వండి, ఏ సినిమా ఇంట్రెస్ట్ అనేది ఏం లేదు. వచ్చిన ప్రతి ఒక్క సినిమా సంక్రాంతి హాలిడేస్ కాబట్టి ఎవ్రీ పర్సన్ చూస్తారు, హాలిడేస్ కాబట్టి. అందులో ఏ సినిమా ఎక్కువ నచ్చితే ఆ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ఎక్కువ నచ్చకుండా అది హిట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం సంక్రాంతి బాగా వస్తున్న ఒక సెంటిమెంట్ ఏంటంటే ఫ్యామిలీ మూవీ సంక్రాంతికి మాత్రమే రిలీజ్ అవుతాయని. దట్టు అందులో వెంకటేష్ గారిది కానివ్వండి, చిరంజీవి గారిది కానివ్వండి మెయిన్గా రిలీజ్ అవుతుంటాయి. సో ఇప్పుడు మన శివశంకర్ వరప్రసాద్ చూసుకున్నట్లయితే చిరంజీవి గారికి అనుకున్న తగ్గట్టు మూవీ అయితే ఇప్పటివరకు ఏది పడలేదు ఆయన తీసిన ఇన్ని మూవీస్లో. ఈ మన కామెడీ ఏమన్నా పండుతుంది, అనిల్ రావిపూడి ఫామ్లో ఉన్నాడు కాబట్టి
ఆయన ద్వారా ఏమన్నా ఈ కామెడీ బండి మంచి ఒక హిట్ పడుతుందేమో అని అనిల్ రావుపూడి గారితో చిరంజీవి గారికి కూడా హిట్ పడుతుంది కూడా ఇందులో తీసుకురావడం జరిగింది. మొన్న ఒక సాంగ్ కూడా షూటింగ్ జరిగిందంట, వాళ్ళిద్దరి మధ్య సాంగ్ షూట్ జరిగిందంట. సో ఈ సినిమా హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ గారిది రాజా సాబ్ గారు వచ్చేసి అది చాలా ఫస్ట్ లుక్ మాత్రమే వేరే లెవెల్ ఉందండి. దాన్ని చూసి అంటే కొత్త లుక్ ప్రభాస్ని ఇప్పటి వరకు మనము ఆ లుక్లో చూడలేదు. ఫస్ట్ టైం ఒక బాహుబలి వేరు, ఇది కొంచెం ఏదో జిమ్మిక్గా ఉంది. అంటే అసలు హీరోనా వీలనా ఆయన చూస్తేనే కొంచెం ర్యాష్గా కనిపిస్తున్నాడు. సో ప్రభాస్ గారిది కూడా డెఫినెట్గా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకా రవితేజ గారు, ఇంకొకటి రవితేజ గారి సినిమా ఏది చూసినా బోర్ కొట్టదండి. ఆయన ఏ కంటెంట్తో వచ్చినా అది హిట్టా ఫ్లాపా జనాలు ఎవరు చూడరు. ఖచ్చితంగా ఆయన దగ్గర కంటెంట్ ఉంటుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా వెళ్ళి ఆయన సినిమాలు చూస్తారు, నవ్వుకుంటారు. బోర్ అనేది ఉండదు కాబట్టి ఆయన సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. శర్వానంద్ గారిది అంటే కొంచెం అందరూ ఆదరించాలా. ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు. మన ఒక తెలుగు హీరోని మనం సపోర్ట్ చేసుకోవాలా. ఇప్పటివరకు ఆయనకి చాలా రోజుల తర్వాత ఏది హిట్ రాలేదు. ఇప్పుడైనా సంక్రాంతి అయినా నాకు కలిసి వస్తుందేమో, కలిసి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 6 ప్యాక్స్ కూడా చేసినట్టున్నాడు, జిమ్కి వెళ్ళి చాలా కష్టపడి ఆయన ఏ మూవీకి తగ్గట్టు ఆ మూవీకి తగ్గట్టు మోల్డ్ అవుతూ ఉంటాడు. సో శర్వానంద్ గారు కూడా సపోర్ట్ చేయండి, తను కూడా ఒక మంచి యాక్టర్. తన మూవీ కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి నవీన్ పోలిశెట్టి గారిది జాతిరత్నాలు తర్వాత మళ్ళీ అంత పెద్దగా మనకి కిక్ ఇచ్చిన సినిమా ఏది లేదు. అనుష్క గారితో చేశారు కానీ ఓకే సినిమా బాగుంది కానీ జనాల్లోకి తొందరగా వెళ్ళలేదు. ఈ నవీన్ పోలిశెట్టి గారు కూడా మంచి కంటెంట్తోనే వస్తున్నారు. సాయి ఆత్రేయ సినిమా కానివ్వండి, చిన్న సినిమా అయినా కూడా చాలా మంచి పేరు పొందింది. తర్వాత జాతిరత్నాలు కానివ్వండి, అది కూడా చాలా మంచిగా ఉంది. ఇప్పుడు వచ్చే ఈ సినిమా కూడా అనగనగా రాజు కూడా చాలా హిట్ అవ్వాలి, భారీ మెజారిటీలో భారీ బడ్జెట్ రావాలని నేను కోరుకుంటున్నాను. అన్ని సినిమాలు అందరు చూసి అన్నిటిని ఆదరించాలంట. అంతేనండి. ఇప్పుడు మనము పెట్టే ఒక 200 టికెట్ వల్ల మనకు పోయేది ఏమీ లేదు. ఎంతో ఖర్చు పెడుతున్నాం కానీ ఆ సినిమా వెనుక ఎంతోమంది కష్టపడుతుంటారు. 1,000 మంది 1,00,000 మంది సినిమాని కష్టపడి తీస్తేనే ఒక 3 గంటల సినిమానే తయారవుతుంది. టెక్నీషియన్లు కానివ్వండి, ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, బయట ఎంతోమంది మన జూనియర్ ఆర్టిస్టులు కూడా ఒక 500-600కే వాళ్ళు తీసుకొని రోజంతా కష్టపడుతున్నారు. ఒక సినిమా మీద ఒక 500-600 వాళ్ళు కష్టపడుతున్నారంటే, ఒక రోజుకు వేతనం తీసుకుంటున్నారంటే అట్లాంటి లక్షల మంది ఒక సినిమాకి కష్టపడతారండి. మనం పెట్టిన ఒక 200 టికెట్ ఎప్పుడు కూడా మేనేజ్ కాకుండా ఏముండదు, వర్త్ఫుల్లే. కాబట్టి అన్ని సినిమాల్ని ఖచ్చితంగా అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. నాకైతే సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది. కానీ రాజసాబ్ మా ప్రభాస్ అన్న సినిమా చూసి ఎన్ని రోజులైందో, బాహుబలి, సాహో, సలరు ఆ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్ చేస్తానా. కానీ అదే రేంజ్ లో ఈ సినిమా రాజసాబ్ సినిమా ఆడుతుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ప్రభాస్ అన్న ఇప్పుడు ఎవరి వల్ల కాదు, ప్రభాస్ అన్న నాపడం అది ఎవరి తరం కాదు. అది అనేవాళ్ళు అంటూ ఉంటారు ప్రభాస్ని ఢీ కొడతాం మేము ప్రభాస్ని దాటేస్తూ ఉంటారు. అన్నని టచ్ చేయడం కానీ ఢీ కొట్టడం కానీ చేసి కదా ప్రభాస్ సినిమా ఫీల్డ్ అన్నిటికీ బాస్ అయినా. చిరంజీవి గారి సినిమా కూడా అన్ని బాగా ఆడతాయి. అన్ని తెలుగు సినిమాల వారికి పరిమితం అంతే. కానీ అన్న సినిమా ఒకటే రాజు సాగు అయినా, రాజు అయినా, సారు అయినా, సాగు అయినా అన్ని ఆయనే. ఎన్ని సినిమాలు వచ్చినా రాజసాబ్ అంతే. ప్రభాస్ అన్న ఎవరన్నా ఆపేవాళ్ళు. ప్రభాస్ అన్న సినిమా ఎక్కడ ఆడుతుంది, పక్క దేశం ఆడుతుంది, పక్క రాష్ట్రం ఆడుతుంది. ఆడబ్యాపు మరి డైరెక్టర్ మీద మాకు నమ్మకం లేదంటున్నారు చాలా మంది. డైరెక్టర్ ఏముంది, ఆయనకు ఒక అవకాశం అది ఆయన ప్రూవ్ చేసుకోవాలి. ప్రభాస్ అన్నని వాడే విధంగా వాడాలి. ప్రభాస్ అన్న స్టైల్ కానీ, ప్రభాస్ అన్న డ్యాన్స్ కానీ, యాక్టింగ్, డైలాగులు, ముఖ్యంగా లవ్ సీన్లు ఏ సినిమా హీరోలు చేసినా అదో లెక్క. ప్రభాస్ అన్న లవ్ సినిమాలు చేస్తే ఉంటది అబ్బా, రియాలిటీకి దగ్గరగా ఉంటది. డార్లింగ్ కానీ, మిస్టర్ పర్ఫెక్ట్, బాహుబలిలో కూడా మిర్చిలో 2 అమ్మాయిలతో అబ్బా అన్న చేస్తాడు యాక్టింగ్, లవ్ ట్రాక్లో. ప్రభాస్ అన్న సినిమా తీయన్నా, నువ్వు రిలీజ్ చేయనా.